ఓవరాల్గా ఈ యొక్క వాక్య భాగా ధ్యానాలు మొదలుపెట్టాం. మొత్తం 8 అధ్యాయాలు, 5 అధ్యాయాలు మొదటి పత్రికకి, 3 అధ్యాయాలు రెండో పత్రికకి, 105 వచనాలు మొదటి పత్రికకి, 61 వచనాలు రెండో పత్రికకి, మొదటి పత్రికకి 15 వర్తమానాలు ఇంట్రొడక్షన్లో చేస్తే ఇది 9వ వర్తమానం ఇంట్రొడక్షన్తో రెండోది. మొత్తం 24 మనము అధ్యయనం చేసుకుంటూ వచ్చాం. అయితే నేనేమనుకుంటానంటే ఇవి పరిపూర్ణమైనవి కావు. ఇంకా మీరు ధ్యానం చేస్తే దేవుడు ఇంకా కొన్ని తలంపులు ఇస్తాడు. అయితే మనము ఈ 23 ధ్యానాంశాల్లో మనం నేర్చుకునేది ఏంటో చాలా క్లుప్తంగా ఒక 5 minutesలో మనం రీక్యాప్ చేసుకుంటే కనుక ఈ చివరి భాగాన్ని దాంట్లోంచి మనము అధ్యయనం చేయడానికి వీలవుతుంది అనమాట. మొదటి పత్రికలో మనం చూసినట్లయితే పేతురు భక్తుడు రక్షణ కార్యంతో మొదలుపెట్టాడు. ఈ రక్షణ అనేది మనకి హోప్ ఇచ్చింది, నిరీక్షణ. ఆ తర్వాత ఆయన పవిత్రత గురించి, శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడాడు. అది మనకి హోలీనెస్ ఇచ్చింది. ఆ తర్వాత మనము లోబడి ఉండాలని సబ్మిషన్ గురించి మాట్లాడారు. తద్వారా దేవునికి ఘనత, తర్వాత ఇంటిలో కూడా మనము సఖ్యత కలిగి ఉంటాం. ఆనర్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఎట్ హోమ్. ఇక తర్వాత సఫరింగ్ గురించి మాట్లాడాడు. శ్రమల మధ్యలో దేవునికి మనం ఇష్టలైనటువంటి వ్యక్తులుగా జీవించినప్పుడు హలోయింగ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామానికి పవిత్రత చేకూరుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. హలోయింగ్ అనేటువంటి మాట మనం చూసాం. ఇక చివరికి సెక్యూరిటీ, క్రీస్తులో ఉన్నటువంటి భద్రత గురించి మాట్లాడాడు. నిరీక్షణతో మొదలైంది రక్షణ ద్వారా, నిరీక్షణతో అంతమవుతుంది భద్రత ద్వారా. రక్షణ మనకి నిరీక్షణ కలిగించింది, భద్రత మనకి నిరీక్షణ కలిగించింది. హోప్, హోలీనెస్, ఆనర్, హలోయింగ్, హోప్. ఇది మనము 5 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఇక రెండో పత్రికకు వస్తే ప్రాథమికంగా ఏ విధంగా నిరీక్షణతో ఆరంభమై నిరీక్షణతో అంతమైందో మొదటి పత్రిక, ఇది ఎదుగుదలతో ఆరంభమై ఎదుగుదలతో అంతమవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఇన్ గ్రోత్ త్రూ నాలెడ్జ్ అండ్ ఫెయిత్. అనుభవ జ్ఞానం ద్వారా, విశ్వాసం ద్వారా ఎదుగుదల, ఇది మొదటి భాగం. ఆ తర్వాత గ్లోరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ గురించి, గొప్పతనం గురించి మాట్లాడాడు. ఇది మొదటి అధ్యాయం. ఇక రెండో అధ్యాయంలో ప్రాథమికంగా అబద్ధ బోధకులు, తప్పుడు సువార్తలు, వీటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. గాస్పుల్ హ్యాస్ ఫాల్స్ రెప్లికాస్, సువార్తకి డూప్లికేట్లు ఉంటాయని రాసుకొచ్చాడు. గ్రేస్ ఈజ్ రిజెక్టెడ్, దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఏ విధంగా తృణీకరించబడిందో చూసాం. గాడ్స్ నేమ్ ఈజ్ రెడిక్యూల్డ్, దేవుని యొక్క నామాన్ని పరిహసించారు, గేలి చేశారు. ఇది రెండవ అధ్యాయం. ఇక మూడో అధ్యాయంకి వచ్చేప్పటికి గాడ్స్ ప్రామిసెస్ ఆర్ క్వశ్చన్డ్, దేవుని యొక్క వాగ్దానాలు ప్రశ్నించారు. ఇక చివరి భాగం ఇప్పుడు మనం ధ్యానం చేయబోతుంది. గాడ్లీ పీపుల్ విల్ బీ గ్రోయింగ్, దేవుని యొక్క బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. సో గ్రోత్తో మొదలైంది, గ్రోత్తోనే అంతమవుతుంది. ఇది రెండవ పత్రిక. అయితే ఈ రెండవ పత్రికలో మనం ప్రాథమికంగా చూసినట్లయితే బీ డెలిజెంట్, ఇంగ్లీష్లో బీ డెలిజెంట్ అని అంటారు, తెలుగులో అయితే జాగ్రత్త అనేటువంటి మాట. ఈ జాగ్రత్త అనేటువంటి మాట 4 సందర్భాల్లో రెండో పత్రికలో వాడాడు. 4 సందర్భాల్లో. మొదటి అధ్యాయము 5వ వచనం, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, పూర్ణ జాగ్రత్త గలవారై అనేటువంటిది ఫెయిత్ గురించి మొదటగా జాగ్రత్త ఇస్తున్నాడు. రెండోది మొదటి అధ్యాయం 10వ వచనం, అందువల్లనే సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకొనుట మరీ జాగ్రత్త పడుడి. ఇక్కడ పిలుపు గురించి జాగ్రత్త పడమని చెప్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడోది మొదటి అధ్యాయం 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఇది దేవుని వాక్యము గురించి జాగ్రత్త. మొదటిది విశ్వాసం, రెండోది పిలుపు, మూడోది వాక్యం. ఇక నాలుగోది రెండు భాగాలుగా ఉంటుంది. 3వ అధ్యాయం 12వ వచనం, 14వ వచనం. ఈ 2 వచనాల్లో మనం జాగ్రత్త అనే దాన్ని చూస్తాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను.
పాజిటివ్గా హోలీనెస్ గురించి మాట్లాడుతున్నాడు. పాజిటివ్గా 14వ వచనంలో అదే హోలీనెస్ని నెగిటివ్గా, అంటే ఏది ఉండకూడదో చెప్తున్నాడు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. సో మనకి 4 జాగ్రత్తలు, బీ డెలిజెంట్ అనేది 4 విషయాలు చెప్తున్నాడు. విశ్వాసం విషయంలో, పిలుపు విషయంలో, వాక్యముని మర్చిపోకుండా ఉండటం విషయంలో, తర్వాత పవిత్రత విషయంలో. కాబట్టి ఈ పత్రిక ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. విశ్వాసం జాగ్రత్తగా ఉంటే మన పిలుపేంటో మనకు అర్థమవుతుంది. మన పిలుపేంటో మనకు బాగా అర్థమైతే వాక్యములో మనము జాగ్రత్తగా స్థిరపడి ఉంటాం, జ్ఞాపకం ఉంచుకుంటాం, మనం పవిత్ర జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ 4 అధ్యాయాలు ఆ విధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే చివరి భాగానికి వచ్చాం. 11వ వచనం నుంచి 18వ వచనం దాకా. 2 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం దాకా. 11, 12 వచనాలు కలిపి తెలుగులో అంటే చదువుతాను. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. దీంట్లో ఒకే ఒక విషయాన్ని నేను హైలైట్ చేసి కొద్దిసేపు మాట్లాడతాను. ఏంటనంటే, ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక దే ఆర్ గోయింగ్ టు బీ డిస్ట్రాయిడ్, అది ఆయన అనేది. అయితే దీని గురించి మనము క్లుప్తంగా, అంటే మొన్న చదివినటువంటి భాగాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుంటే కనుక మనకి బాగా అర్థమవుతుంది. 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను దాని గురించి. ఏంటి అనంటే, 3 ప్రపంచాల గురించి చెప్పాడు, 3 లోకాల గురించి చెప్పాడు, 3 త్రిలోకాల గురించి చెప్పాడని చెప్పొచ్చు. ఏంటి ఆ లోకాలంటే, 6వ వచనంలో నీళ్ల వలన అప్పుడున్న లోకము, పాస్ట్ వరల్డ్, నీళ్ల వలన అప్పుడున్నటువంటి లోకం, అంటే నీళ్ళలోంచి పుట్టుకొచ్చినటువంటి లోకము ఇదివరకు ఉండేది, దట్ ఈస్ పాస్ట్ వరల్డ్, అప్పుడున్న లోకము. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, ద ప్రజెంట్ వరల్డ్, ఇది నాశనాని కోసం సిద్ధపరచబడినటువంటి లోకము, అగ్ని ద్వారా నాశనం అవడానికి సిద్ధపరచబడినటువంటి లోకము. దిస్ ఈజ్ ద ప్రజెంట్ వరల్డ్. క్రొత్త ఆకాశం, 13వ వచనం, క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, దట్ ఈస్ ద పర్మనెంట్ వరల్డ్. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి. పాస్ట్ వరల్డ్ వెళ్ళిపోయింది, ప్రజెంట్ వరల్డ్ ఇది నిశ్చయమైంది, నిరంతరం ఉండేది కాదు, పర్మనెంట్ కాదు, అది కొంతకాలమైన తర్వాత నాశనం అయిపోయేది, అది నాశనం కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇక పర్మనెంట్ వరల్డ్ అనేది ఒకటి ఉన్నది అనేసి. సో ఈ 3 లోకాలు గురించి ఆయన చెప్తున్నాడు. మొదట ద లాస్ట్ వరల్డ్, అయిపోయినటువంటి లోకము. ఇవి ఎందుకని చూపిస్తున్నాడు అని అంటే కనుక, ఇది జరిగింది, ఇది చరిత్ర, వాక్యానుసారంగా జరిగింది, దీన్ని ఎవరు కాదనలేరు, అది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జరగబోతున్నది. అప్పటికి ఇప్పటికీ చాలా రకాలైనటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి. నోవహు కాలములో ఎట్లా ఉంటాయో రెండో రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అప్పుడు మనుషులు తృణీకరించారు, ఇప్పుడు కూడా తృణీకరిస్తున్నారు. అప్పుడు హేళన చేశారు, ఇప్పుడు కూడా హేళన చేశారు. అప్పుడు ఒక 8 మంది రక్షింపబడ్డారు, ఇప్పుడు కూడా కొంతమంది రక్షింపబడతారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. ఈ లాస్ట్ వరల్డ్ గురించి 3 విషయాలు చెప్పాలి. ఇట్ ఈజ్ ఎ క్రియేటెడ్ ఎర్త్, అది సృష్టించబడినటువంటి భూమి. ఇట్ హ్యాస్ బికమ్ ఎ కరప్టెడ్ ఎర్త్, అది పాడైపోయినటువంటి లోకంగా మారింది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ద కండెమ్డ్ ఎర్త్, అందుకే దాన్ని దేవుడు నాశనం చేసేసాడు. అంటే దేవుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని వినాశనం చేసి ఇంకొక కొత్త లోకాన్ని ఇచ్చినట్లే ఇచ్చాడనమాట. దేర్ వాజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్. ఒకటే పాత లోకం నుంచి ఇప్పుడులోకి వచ్చింది ఏంటనంటే ఒక జత జంతువులు, తర్వాత 8 మంది మనుషులు, ఆ విధంగా చేసుకొచ్చాడు. కానీ కిందదంతా కూడా కొత్తదన్నట్లుగానే మనము చూస్తూ ఉన్నాం. ఇది లాస్ట్ వరల్డ్. అయితే ఇప్పుడున్నటువంటి వరల్డ్ ద టెంపరరీ వరల్డ్, దట్ ఈస్ ద లాస్ట్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ ద టెంపరరీ వరల్డ్. టెంపరరీ వరల్డ్ అంటే కొంతకాలమే ఈ లోకం ఉండేది. దేవుని దృష్టిలో అది మేబీ కొన్ని గడియలని చెప్పుకోవచ్చేమో, మన దృష్టిలో చాలా సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. కానీ నోవాహు నుంచి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది,
ఇంకా మరి ఎప్పుడు యేసు ప్రభు వస్తారో తెలీదు. అయితే ఈ టెంపరరీ వరల్డ్ గురించి 10వ వచనంలో ఏమి రాశాడో చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని యందున్న కృత్యములను కాలిపోవును. ఇది మనం 10వ వచనంలో చూస్తాం. జాగ్రత్త వినండి. ఈ మాటలు రాస్తుంది పెద్ద చదువు లేనటువంటి పేతురు. ఈ మాటలు రాస్తుంది 1900 సుమారు 50 సంవత్సరాల క్రితం లేకపోతే 60 సంవత్సరాల క్రితం రాస్తూ ఉన్నారు. అయితే ఒక విధంగా ఆయన ఉపయోగించినటువంటి పదజాలాలు ఏమైతే ఉన్నాయో అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ పదజాలాలు వింతగా ఉండేయేమో. ఏంటంటే మహావేండ్రముతో మహాశబ్దముతో ఈ భూమి అంతా కూడా లయమైపోవటం అనేది అసలు ఎట్లా సాధ్యం, ఎలాగ జరుగుద్ది అనేటువంటి ప్రశ్న వాళ్ళకి ఉండేదేమో. కానీ మనకి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జూలై 16వ తారీఖు 1945 సంవత్సరం మొట్టమొదటిగా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేశారు. 5:30 పొద్దున్న, అంటే ఆ లోకల్ టైంలో న్యూ మెక్సికో అనేటువంటి ఒక ప్రాంతంలో అమెరికాలో ఒక ఎడారిలో వాళ్ళు దగ్గర 100 అడుగులు ఎత్తు ఒక పెద్ద ప్లాట్ఫామ్ తయారు చేసి దాని మీద ఒక బాంబు పెట్టారు. ఇనుపుతో తయారు చేసినటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆ యొక్క బాంబు పెట్టి దాన్ని ప్రయోగించారు. అది ప్రయోగించినప్పుడు ఆ యొక్క ప్లాట్ఫాము అంతా విచ్ఛిన్నమైపోయి దగ్గర 7 మైళ్ళు అంటే 11 కిలోమీటర్లు ఆకాశంలోకి ఎగసిపడ్డదంట. 11 కిలోమీటర్లు, 60 అడుగులు అంటే దగ్గర 6 అంతస్తులు అనమాట. 60 అడుగులు పెద్ద గుంట ఏర్పడింది. 18,000 అడుగుల భూమి, 18,000 అడుగుల ఇసుక భూమి, అదంతా కూడా కరిగిపోయి, అంటే ఏంటి, ఇసుక కరిగిపోయి నల్లగా అయిపోయింది. మధ్యలో ఉన్నది ఒక గ్లాస్ లాగా తయారైంది. ఇప్పటికీ కూడా దాన్ని కొన్ని టూర్స్ లాగా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. దాంతో అర్థమవుతుంది ఒక విధంగా ఈ విధమైనటువంటి ఎక్స్ప్లోజన్ కనుక క్రియేట్ చేస్తే ఏమవుతుంది అనేది. ఆ విధంగా కరిగిపోవటం, కాలిపోవటం, మహాశబ్దంతో కాలిపోవటం, ఇది 2000 సంవత్సరాల క్రితం మనుషులకి తెలీదు. కానీ ఇప్పుడు మనకి తెలుసు అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో అది సాధ్యమో అని. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులను తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు దట్ ఈస్ ద వర్డ్ మనకి తెలుగులో ఉన్నది. అయితే కెనత్ వ్యూస్ట్ అనేటువంటి ఆయన గ్రీకు పండితుడు. ఆయన ఏమంటాడంటే అగ్ని కొరకు అనేటువంటి ఆ యొక్క పదాన్ని 2 విధాలుగా దాన్ని చదవచ్చు అంటాడు. అగ్నితో, అగ్ని కొరకు. దేవుడు మొదటి భూమిని ఆయన నేలల్లోంచి సృష్టిస్తే రెండో భూమిని అగ్నితో సృష్టించాడు అని అంటాడు. అది మరి అప్పుడున్నటువంటి మనుషులకి అర్థం కాదేమో, కానీ ఇప్పుడు మనము భూగర్భంలోకి వెళ్ళేటువంటి ప్రయోగాలు చేసాం, భూమిలో ఏముంటుందో మనం చూసుకున్నాం. దాంతో అర్థమవుతుంది లోన భయంకరమైనటువంటి ఉష్ణం ఉంటుంది అని, బాగా వేడి ఉంటుందని. అయితే ఈ భూమి అగ్ని కోసం తయారు చేయబడింది. అంటే ఈ భూమి అగ్నిలో లయమైపోతుంది. నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడినది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుడు దాన్ని కాపాడుతున్నాడు. హీఈస్ ప్రొటెక్టింగ్. ఆయన వాక్యము చేత కాపాడుతున్నాడు. మొదటి భూమిని వాక్యముతో సృష్టించాడు, రెండో భూమిని వాక్యముతో సృష్టించడమే కాదు దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన కాపాడుతూ ఆపేస్తాడో అంతే, మరుక్షణాన్న అది నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క భూమి ప్రస్తుతం మనము ఏ భూమి మీద అయితే జీవిస్తున్నామో, అర్థమైందా, ఈ భూమి కాలిపోతుంది, లయమైపోతుంది. అయితే ఇది పేతురు భక్తుడు తొలిత రాశాడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పాత నిబంధనలో చాలామంది భక్తులు, ప్రవక్తలు ఈ భూమి అగ్ని చేత లయమైపోతుంది అని రాయటం జరిగింది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ
కొయ్య కాలువ వలె ఉందురు, వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా మొత్తం అందరూ నాశనం అయిపోతారు. యెషయా గ్రంథం 66 అధ్యాయం 15-16, నహూము గ్రంథం 1 అధ్యాయం 6 వచనం, అదేవిధంగా ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 9 వచనం, వారి భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధులు శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి చేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించును. సో ఈ విధంగా అంటే అది ఎందుకు జరిగింది అని అంటే, నేను మొన్నటి దినాన్న వాక్యం చెప్తూ ఏమన్నానంటే, క్రైస్ట్ ఈజ్ ద గ్లూ ఆఫ్ ద గెలాక్సీ. విశ్వాన్నంతటిని కూడా ఆయన అట్టిపట్టుంచినటువంటి క్రీస్తు. ఆయన భూమి ఆకాశములన్నిటిని ఆయనే నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. హీస్ ది సస్టైనర్. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన చేతులు దాని మీద నుంచి తీసేస్తాడో, ఎప్పుడైతే ఆయన ఒక బటన్ నొక్కుతాడో, అంతే ఏమవుద్దనంటే ఆ గెలాక్సీ మహాశబ్దంతో అది కాలిపోతుంది అంటారు. క్రైస్ట్ ఈజ్ ద పవర్ హౌస్ దట్ రన్స్ ది యూనివర్స్. ఈ విశ్వాన్నంతటిని నడిపించేటువంటి వాడు ఆయనే. అయితే ఈ 11-12 వచనాలు WBTC, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ వాళ్ళు చేసినటువంటి తెలుగు, అది ఆధునిక తెలుగు, అది PPT దాని అంటారు, PDF దొరుకుద్ది, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ఆ 2 వచనాలు WPTC బైబిల్లో ఉన్నటువంటి ఇది ఎలా ఉంటుందో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించడం ఎంత అవసరమో గ్రహించండి. 11వ వచనం చెప్తున్నాడు, అన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి. అన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాడు. దేవుని దినము రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక, మీరు ఎందుకనంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కాబట్టి యు ఆర్ యాంటిసిపేటింగ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి, మీరు దాన్ని త్వరపెట్టాలి, ఆశించాలి. దాని గురించి మనం చూద్దాం. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగిపోతాయి. ఆ వేడికి పరమాణువులు అంటే ద స్మాలెస్ట్ వన్, అవి కూడా కరిగిపోతాయి అని చెప్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క యాటమిక్ ఎనర్జీ కానీ, న్యూక్లియర్ ఎనర్జీ కానీ, లేకపోతే హైడ్రోజన్ బాంబు కానీ వేసినప్పుడు ఏ విధంగా లైమైపోతాయో ఈ విశ్వం ఆ విధంగా లైమైపోతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. థర్మోడైనమిక్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో లా ఆఫ్ ఎంట్రోపీ అంటారు, ఉష్ణగతి శాస్త్రంలో. ఆ లా ఆఫ్ ఎంట్రోపీలో ఏమని చూస్తూ ఉన్నామంటే, ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి శక్తి రాను తగ్గిపోతుంది. అయితే ఉపయోగపడేటువంటి శక్తి ఒక స్థాయికి వచ్చేప్పటికి, ఒక పరిస్థితికి వచ్చేప్పటికి ఈ భూమిని నడిపించగలిగేటంత ఉండదంట. అప్పుడేమవుతుందంటే, ఈ భూమి ఎప్పుడైతే ఆ యొక్క శక్తి యొక్క లోపాన్ని అనుభవిస్తుందో ఒక్కసారిగా అది కృంగిపోతుందంట, అది కాలిపోతుందంట. దాన్ని హీట్ డెత్ అంటారు, దాన్నే డెత్ ఆఫ్ ద యూనివర్స్ అన్నారు. నేను సైన్స్లోంచి చెప్తున్నాను, థర్మోడైనమిక్స్లోంచి చెప్తున్నాను. కాబట్టి ఈ మాటలు పేతురు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం రాయటం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది మనకు ఒక విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి రుజువు, ఇది దేవుని వాక్యము అని అనటానికి. అయితే ఈరోజు మనం 11-18 దాకా చదవబోతున్నాం కదా. దీనికి 2 మంచి టైటిల్స్ ఇచ్చారు, అవుట్లైను. జస్ట్ ఆ అవుట్లైన్ చెప్తాను, తర్వాత నా అవుట్లైన్లోనే మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఆడ్రియన్ రోజర్స్ ఈ 11వ వచనం నుంచి 18వ వచనం దాకా ఆయన ఇచ్చినటువంటి అవుట్లైన్ ఏంటంటే, లుకింగ్ ఫర్ హిజ్ కమింగ్, ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూడటం. లేబర్ ఫర్ హిజ్ కమింగ్, ఆయన యొక్క రాకడ కోసం మనము ప్రయాసపడతాం, లేకపోతే సేవ చేసుకుంటూ వెళ్తాం. లివింగ్ ఫర్ హిజ్ కమింగ్, ఆయన యొక్క రాకడ కోసం సిద్ధపడుతూ మనం జీవించడం. లర్న్ ఆఫ్ హిజ్ కమింగ్, ఆయన యొక్క రాకడ గురించి మనము తెలుసుకోవటం. లాక్ అంటూ హిజ్ కమింగ్, ఆయన యొక్క రాకడలోకి మన జీవితాన్ని లాక్ చేసేసుకోవటం, అంటే దానికి ముడిపడిపోవటం అన్నమాట. చాలా బాగుంది ఇది, అందుకనే ఇది మీకు చెప్పాలనిపించింది. లుకింగ్ ఫర్ హిస్ కమింగ్, ఇది 12వ వచనంలో కనబడుతుంది. లేబర్ ఫర్ హిస్ కమింగ్, అది కూడా 12వ వచనంలో కనబడుతుంది. లివింగ్ ఫర్ హిస్ కమింగ్, అది 13-14 వచనాల్లో కనిపిస్తుంది. లర్న్ ఆఫ్ హిస్ కమింగ్ 15-16 వచనాల్లో కనబడుతుంది. లాక్ అంటూ హిస్ కమింగ్ 17-18 వచనాల్లో కనబడుతుంది.
వారన్ విఎస్బి ఇదే వాక్య భాగానికి 11-18 వచనానికి 3 పాయింట్స్గా తీసుకున్నాడు. బీ డెలిజెంట్ టు లివ్ గాడ్లీ, దేవుని కోసం భక్తిగా జీవించడానికి జాగ్రత్త పడండి. బీ డెలిజెంట్ టు విన్ ద లాస్ట్, నాశనం అయిపోయి దేవుని నుంచి దూరమైన వాళ్ళని గెలవటానికి జాగ్రత్త పడండి. బీ డెలిజెంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ఎదగటానికి మీరు జాగ్రత్త పడండి. ఇది వారన్ విఎస్బి ఇచ్చినటువంటిది. అయితే నేను ఏ విధంగా ఆలోచించానంటే, లివ్ హోలీ విత్ యాంటిసిపేషన్, ఎదురు చూస్తున్నారు కాబట్టి పవిత్రంగా జీవించండి. ఓకే, లేబర్ ఫెర్వెంట్లీ ఫర్ హిజ్ కల్మినేషన్, ఆయన అంతం కోసం, లేకపోతే భూమి యొక్క అంతం కోసం, ఆయన అంత కాదు, ఆయన యొక్క రాకడ కోసం, భూమి యొక్క అంతం కోసం మనము కష్టపడదాం, మన పాత్ర మనం పోషిద్దాం. లవ్ వన్ అనదర్ ఇన్ ప్రిపరేషన్, దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపాటుగా మనల్ని మనం ప్రేమించుకుందాం. లైఫ్ ఇన్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెషన్, దేవుని కృపలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటాం, గ్రోత్తోనే ఉంటాం. ఈ 4 టైటిల్స్లో నేను ధ్యానం చేయాలి అని అనుకున్నాను. లివ్ హోలీ విత్ యాంటిసిపేషన్. మొదటిది, మనం పవిత్రంగా జీవించాలి. ఎందుకని పవిత్రంగా జీవించాలంటే ఆయన రాకడ కోసం కనిపెడుతున్నాం కాబట్టి. 12, 13, 14 వచనాలు, ఈ 3 వచనాలు చూసినట్లయితే దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు, ఆ పదాన్ని నేను హైలైట్ చేస్తున్నాను, కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియలారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ మాట రిపీటెడ్గా కనబడుతుంది ఏంటంటే కనిపెట్టు 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 అని. ఇట్ ఈజ్ ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, ఒక విధంగా చెప్పాలంటే వెయిటింగ్ అనేటువంటి మాట ఉపయోగించవచ్చు. ఆసక్తితో ఎదురు చూడటం, ఆశతో ఎదురు చూస్తాం అనేటువంటి మాట మనం చూస్తాం. నువ్వు దేని గురించి అయినా ఆసక్తితో ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడా దాని మీద మనసు పెట్టుకుంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ యొక్క బాబు 10 గంటలకు వస్తాడు అని ఉన్నదనుకోండి, 10 గంటలు అయింది, 9:30 నుంచే 10 గంటలుగా 9:30 నుంచే వంట చేస్తూ ఉండొచ్చు, బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే బాత్రూంలో స్నానం చేస్తూ ఉండొచ్చు. కానీ ఏ చప్పుడు వచ్చినా కూడా బాబు వచ్చాడేమో, ఏ చిన్న తేడా వచ్చినా కూడా బాబు వచ్చాడేమో. దాట్ ఈజ్ కాల్డ్ యాంటిసిపేషన్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. బాబు వస్తా అన్నాడు, 10 గంటలకు వస్తా అన్నాడు, 9:30 అయింది, ముందే వచ్చేసాడేమో. 10:15 అయిపోయింది, అదే శబ్దం వస్తుంది, బాబు వచ్చాడేమో. బయట ట్యాక్సీ ఆగింది, బాబు వచ్చాడేమో. సో ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ బాబు వచ్చాడేమో. దాట్ ఈజ్ కాల్డ్ యాంటిసిపేషన్. నువ్వు పనిపాటు మానేసుకొని గుమ్మం దగ్గరే నుంచొని చూడవు. యూ విల్ బి డూయింగ్ యువర్ వర్క్. వంట చేస్తూ ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక చెవు అయితే అలా పడేస్తావు, బాబు వస్తాడేమో, బాబు వస్తే కనుక గబుక్కున నన్ను హ్యాండిల్ చేయాలి. సో దాట్ ఈజ్ కాల్డ్ వాచ్ఫుల్నెస్. దాన్ని ఎదురుచూపు అని అంటారు. మనం ఎదురుచూపు అని అంటే కనుక పనిపాటన్నీ మానేసి కూర్చోవటం అనేది కాదు. విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనము వస్తాడు అనేటువంటి ఆ యొక్క దృక్పథంతో మనము మన పనులు కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే దాన్ని కనిపెట్టడం అంటారు, దాన్ని యాంటిసిపేషన్ అంటారు. సో ఆ యాంటిసిపేషన్ ఉన్నప్పుడు మన జీవితం దానికి సంబంధించి ఉంటుంది అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, బాబు 10 గంటలకు వస్తారనంటే బాబు రాగానే వాడికి వేడి నీళ్ళు పెట్టాలి, బాబు రాగానే వాడికి అన్నం పెట్టాలి, బాబుకి రాగానే వాడికి ఇష్టమైన స్వీట్ చేయాలి. సో ఈ విధంగా యూ మేక్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద సేక్ ఆఫ్ బాబు కోసం సంసిద్ధపరుస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ బాబు కాకపోతే నాన్నగారు కాకపోతే అమ్మగారు, ఏదో ఒకటి. సో ఆ యొక్క యాంటిసిపేషన్తో యు డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దాట్ వెయిటింగ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ దాన్ని దేనికి ఆయన చూపిస్తున్నాడంటే యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు రాబోతున్నాడు, యేసుప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడైనా జరుగుద్ది. కాబట్టి నువ్వు పడుకున్నా, లేచున్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా కూడా యూ మస్ట్ బి ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దాట్. నీ యొక్క లైఫ్ అంతా కూడా అదే కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకని పని చేయటం మానేయద్దు,
ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు పని పాట లేకుండా ఉంటే కనుక నేను తిడతాడేమో. ఆ టైంలో బాధ్యత రహితంగా ఉండొద్దు, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు బాధ్యత రహితంగా ఉంటే ఆయన నిన్ను క్వశ్చన్ చేస్తాడేమో. కాబట్టి నువ్వు కరెక్ట్గా ఆయన వచ్చేయడానికి వెరీ గుడ్, నేను వచ్చేయడానికి నువ్వు మంచి పనులు ఉన్నావు, నేను వచ్చేటప్పటికి నువ్వు నాకు ఇష్టమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఆ విధంగా దేవుడు అనగలిగితే హౌ నైస్ ఇట్ ఈస్, ఎంత గొప్పది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అద్భుతమైనటువంటి సాదృశ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా? 10 మంది కన్యకల యొక్క ఉపమానం. ఆ 10 మంది కన్యకల యొక్క ఉపమానం గుర్తుపెట్టుకోండి. ఉపమానం ఎప్పుడైనా సరే 3 విషయాలతో ఉపమానం ముడిపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే సెట్టింగ్, ఉపమానాన్ని ఒక నేపథ్యంలో చెప్తూ ఉంటారు, సెట్టింగ్. రెండోది ఉపమానంలో ఒక స్టోరీ ఉంటుంది, ఒక కథ. తర్వాత ఆ ఉపమానంలో ఒకే ఒక నీతి ఉంటుంది. సెట్టింగ్లో స్టోరీ ఉంటుంది, స్టోరీలో సేయింగ్ ఉంటుంది. అంతేగాని ఈ ఉపమానాన్ని ఇంకా వేరే విధంగా తీయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ ఉపమానంలో నూనె అంటే ఏంటి, ఒత్తు అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, తెల్లబట్టలు అంటే ఏంటి, ఏం పెట్టుకోవద్దు, అస్సలు ఏం పెట్టుకోవద్దు. కేవలం యేసుప్రభు వారు ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాడు. ఏంటి అని అంటే సిద్ధపడి ఉండటం, సంసిద్ధంగా ఉండటం. ఇది ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట. బీ వాచ్ఫుల్, అది ఆయన చెప్పదలుచుకుంది. కాబట్టి ఆ వాచ్ఫుల్నెస్ అనేది ఒక 5గురికి ఉంది, వాచ్ఫుల్నెస్ అనేది 5గురికి లేదు. ఒకవేళ లేకపోతే కనుక యూ విల్ బి కాట్, నువ్వు పట్టబడుతూ ఉంటావు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. రెండోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఇది పర్మనెంట్ కాదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే అందుకని ఇల్లు కొనుక్కోవద్దని చెప్పట్లేదు, పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు, ఉద్యోగాలు సంపాదించుకోవద్దని చెప్పట్లేదు. అయితే ఒకటేంటంటే ఏది చేసినప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఇది కూడా కాలిపోతాయి. సో అది కాలిపోతే కాలిపోని, చివరికి మిగిలేది ఏంటి? ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకోండి, నేను ఏం సంపాదించుకోను ఎందుకంటే ఇది కాలిపోతుంది అని అంటే నువ్వు దేవునికి ఇదిగో నేను కష్టపడ్డాను అని చూపించడానికి ఏమి ఉండదు. కాబట్టి నువ్వు కష్టపడ్డావనుకో, నువ్వు కష్టపడితే వచ్చిన భూమి కాలిపోవచ్చు, నువ్వు కష్టపడితే వచ్చిన ఇల్లు కాలిపోవచ్చు, నువ్వు కష్టపడితే సంపాదించిన కారు కాలిపోవచ్చు, కానీ నువ్వు కష్టపడ్డావు అనేటువంటి విషయం మాత్రం ఉంటుంది. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. దేవుడు అది ఉంచుతాడు, అది చాలా బ్యూటిఫుల్. కాబట్టి అయితే నువ్వు కష్టపడు, కానీ ఇదే నా లోకం, ఇదే నా గుర్తింపు, ఇదే నా జీవితం, ఆ యొక్క దృక్పథం ఉండదు. నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తావంటే ఫెయిత్ఫుల్గా, ఎక్సలెంట్గా. 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఫెయిత్ఫుల్గా, ఎక్సలెంట్గా నేను వర్క్ చేస్తాను, రిజల్ట్ దేవునికి అప్పచెప్పేస్తాను. ఎందుకంటే రిజల్ట్ పరలోకానికి రాదు. ఎందుకంటే అది ఇల్లే కావచ్చు, బిల్డింగే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పరలోకంలోకి రాదు. కాకపోతే పరలోకానికి నాతో పాటు తీసుకెళ్ళగలిగేది ఏంటి తెలుసా? ఫెయిత్ఫుల్నెస్, ఎక్సలెన్సీ. చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందా? ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఎక్సలెన్సీ. సో దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మై హోమ్, దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ వరల్డ్. కాబట్టి ఇక్కడ నేను ఎలా చేస్తానంటే ఇక్కడ నేను ఏ విధంగా వ్యవహరించానో దానికి మార్కులు పడేది పరలోకంలో, దానికి నాకు ప్రతిఫలం దొరికేది పరలోకంలో, దానికి నాకు అలాంటిది పరలోకంలో. కాబట్టి భూలోకంలో నాకు ప్రమోషన్ దొరకలేదనుకోండి, భూలోకంలో నాకు ఎవరు చప్పట్లు కొట్టలేదనుకో, డోంట్ వరీ. ఎందుకనంటే భూలోకము నిన్ను గమనించకపోవచ్చు, భూలోకం గమనించి కూడా కావాలని పక్కదోవ పట్టొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇన్ హెవెన్ యూ విల్ బి రివార్డెడ్. సో దాట్ ఈజ్ లివింగ్ ఇన్ ద హోప్ ఆఫ్ దట్ వరల్డ్. ఆ యొక్క ప్రపంచానికి అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నం చేయటం. కాబట్టి దానికోసం బ్రతుకుతున్నప్పుడు ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కోసం కనిపెట్టుచున్నప్పుడు అక్కడ నివసించేది నీతి మాత్రమే 13వ వచనంలో. కాబట్టి పాజిటివ్గా, నెగిటివ్గా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే జాగ్రత్తగా ఉండండి, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ భక్తి జాగ్రత్త. ఎందుకనంటే యువర్ కాండక్ట్ అండ్ యువర్ హోలీనెస్, యువర్ గాడ్లీనెస్, నీ యొక్క కాండక్టు, నీ యొక్క భక్తి, దాన్ని దేవుడు గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. హీ విల్ బి గ్రేడింగ్. నువ్వు ఎంత ఆస్తి సంపాదించావు అది గ్రేడ్ చేయడు ఆయన. అయితే ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది గ్రేడ్ చేస్తాడు. ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఒక్కడు కూడా ప్రభువుని అంగీకరించలేదు. యోనా ఒకటే ఒక ప్రసంగం చేశాడు, 120,000 మంది పశ్చాత్తాపడ్డారు. అయితే ఈ లోకరీతి ఆలోచించినట్లయితే యోనాకి విపరీతమైన గ్రేడ్ వస్తుంది, ఇర్మియాకి ఫెయిల్ కూడా చేయొచ్చు.
కానీ పరలోకంలో మనం చూసినట్లయితే ప్రాబబ్లీ ఇర్మియా ఎన్నో 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 రెట్లు ఉన్నతమైన స్థాయిలో ఉంటాడేమో. ఎందుకు అని అంటే అంత నమ్మకంగా ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్పగలిగేది ఏంటంటే, ఈ లోకములో మెప్పు రాకపోవచ్చు, ఈ లోకములో మీకు ఆస్తి రాకపోవచ్చు, ఈ లోకములో నీకు ప్రతిఫలం కనబడకపోవచ్చు. గుర్తుపెట్టుకో, నీ మనస్సాక్షికి తెలుసు, నీ జీవితానికి తెలుసు హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, హౌ డిలిజెంట్ యు ఆర్. డిలిజెంట్ అనేటువంటి పదం ఇందులో జాగ్రత్తగా కనబడుతుంది. కాబట్టి హౌ హోల్ హార్టెడ్లీ యు ఆర్ గివింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు ఏది చేసినా కూడా అంత జాగ్రత్తగా ఉంటున్నావా లేదా అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ లోకము పర్మనెంట్ కాదు. కాబట్టి 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా అది చెప్పాడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించు. శరీరాశలు అది సంపాదిస్తే బాగుంటుంది, శరీరాశలు ఇది సంపాదిస్తే బాగుంటుంది, శరీరాశలు నాకు పేరు వస్తే బాగుంటుంది, శరీరాశలు నా కోరిక తీర్చుకోవాలి, ఎక్కువ తినాలి, ఎక్కువ పడుకోవాలి, నా కోరికలు తీర్చుకోవాలి, నాకున్నటువంటి ఆ ఆశలు నెరవేర్చుకోవాలి. దిస్ ఈజ్ యువర్ బాడీ. కానీ ఈ బాడీ రాదు పరలోకంలోకి. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే రాకడ సమయమైనా పోకడ సమయమైనా ఈ శరీరం, ఈ దీన శరీరం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి 2 వచనాల్లో చూసినట్లయితే ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడుతుంది. యూ విల్ బి గివెన్ ఎ న్యూ బాడీ, యూ విల్ బి లివింగ్ ఇన్ ఎ న్యూ ఎర్త్, యూ విల్ బి హ్యావింగ్ ఎ న్యూ హెవెన్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. కాబట్టి ఏది చేసినా ఈ లోకంలో చివరికి మిగిలేది ఏంటి తెలుసా? యువర్ ఎక్సలెన్సీ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, యువర్ గాడ్లీనెస్. ఇవే ఉంటాయి. సో అవి ప్రాముఖ్యం. కాబట్టి దానిని పోగొట్టుకోకూడదు. నువ్వు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు క్యారీ దేర్. అయితే ఇంకేమని చెప్తున్నాడు? దొంగ వలె ఆయన వస్తాడు. యాంటిసిపేషన్లో దొంగ వలె అనేది, దొంగ వలె అని అన్నప్పుడు మనకి టైం తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, దొంగడు మనం పడుకున్నప్పుడు వస్తాడు. అదేవిధంగా యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడు అంటానికి టైం ఫ్రేమ్ అయితే ఇచ్చేశాడు ఆయన. టైం ఫ్రేమ్ ఎప్పుడు వస్తాడు? అంత్య దినాల్లో వస్తాడు. అంత్యదినాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి మీకు చెప్పాను. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది అనే మాటతో స్టార్ట్ అయింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్ముని పంపించిన తర్వాత, సంఘం స్థాపించిన తర్వాత, దట్స్ ఇట్. ఆ సంఘాన్ని పరలోకంలోకి ఎత్తబడటానికి ఎప్పుడైనా రావచ్చు. హీ కెన్ కమ్ ఎనీ టైం. కాబట్టి మనము ఆ టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనకి రోజు తెలీదు, గడియ తెలీదు, వారం తెలీదు, నెల తెలీదు, సంవత్సరం తెలీదు. మేబీ నెక్స్ట్ 10 ఏళ్ళలో కూడా రాడేమో, నెక్స్ట్ 100 ఏళ్ళలో కూడా రాడేమో. ఐ డోంట్ నో. నేను ఖచ్చితంగా ఈ వారమే వస్తాడంటే అబద్ధ బోధకుడిని అవుతాను. నెల రోజుల దాకా రాడు అని అంటే అబద్ధ బోధకుడిని అవుతాను. నేను దేవుని రాకడు గురించి ఒక టైం పెట్టి ఎప్పుడు మాట్లాడినా ఇది జరగదు అని కానీ జరుగుద్ది అని కానీ అన్నాను అనుకోండి, నేను అబద్ధ బోధకుడిని అవుతాను. ఎందుకనంటే మనిషికి తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా 2వ రాకడకు సంబంధించినటువంటి సూచనల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ యొక్క నేపథ్యంలో చివరికి వచ్చేప్పటికి 42వ వచనంలో వచ్చేప్పటికి, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండేడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యినీయుడు మీరెరుగుదురు. మీరు అనుకొను గడియలో మనుష్య కుమారుడు వచ్చు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండడి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు రాళ్లే అని అనుకోవచ్చు. నేను ప్రసంగం మొదలుపెట్టాను, అయ్యేదాకా రాళ్లే అని నేను అనుకుంటే అలాగా? ఐ కెనాట్. నా పెళ్ళి స్టార్ట్ అయింది, పెళ్ళయ్యేదాకా రాడలే అని నువ్వు అనుకోగలవా? అనుకోలేవు. యూ కెనాట్. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడైనా. అందుకనే ఆస్వాల్డ్ జే స్మిత్ అని అంటాడు, నేను నా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇంకో 50 ఏళ్ళ దాకా దేవుడు రాడన్నట్లు ప్లాన్ చేసుకుంటా. జాగ్రత్తమనండి. నేను నా జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 50 ఏళ్ళ దాకా దేవుడు రాడనుకున్నట్లు ప్లాన్ చేస్తాను. అయితే నేను జీవించేటప్పుడు ఎలా జీవిస్తానంటే ఇంకో 10 నిమిషాలు వేసే వస్తాడన్నట్లు జీవిస్తాను. ప్లాన్ 50 ఏళ్ళు ఉంటుంది. కానీ ఈ నెక్స్ట్ ఇప్పుడు కనుక దేవుడు వస్తే, ఏసయ్యా నా ప్లాన్ ఇది, కానీ ఆ ప్లాన్లో ఈ పాయింట్ దాకా నేను పర్ఫెక్టే ప్రభా, ఈ పాయింట్ దాకా నేను ఎక్సలెంటే ప్రభా, అది మనం చెప్పగలిగేది. అది సో వెన్ యూ కమ్ యూ విల్ ఫైండ్ మీ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ షుడ్ బి.
నేను ఎక్కడుండాలో అక్కడే నువ్వు కనుగొంటావు ప్రభా అని అంటున్నాడు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానం తప్పేవాడు కాదు. అయితే ఒక మాట చెప్తాను చూడండి, రెండో రాకడ పెద్ద వాగ్దానం ఏం కాదండి. అదేంటి సార్ అంత తేల్చేశారంటే, ఎందుకంటున్నాను తెలుస్తున్నాను. దేవుడు చేసినటువంటి వాగ్దానాల్లో అతి విలువైనటువంటి వాగ్దానం, అతి కష్టంతో కూడినటువంటి వాగ్దానం, అతి బాధతో కూడినటువంటి వాగ్దానం అదే నెరవేర్చినప్పుడు ఇవన్నీ అంతా ఏంటి? అతి భారంతో కూడింది, అతి కష్టమైంది, అతి విలువైనటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అరే కొడుకునే ఇచ్చేశాడు ఆయన. మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టడం గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆయన? ఒకవేళ కనుక ఆయనకి కష్టం అనిపిస్తే, నా కొడుకుని నేను ఇవ్వలేను, నా కొడుకు నా నుంచి దూరం అయిపోతే నేను ఒప్పుకోలేను, యేసుప్రభు మీద ఆ పాపమంతా మోస్తే కనుక నేను చూడలేను అని ఆయన అనాలి కదా. అనలేదు. నిన్ను రక్షించడానికి తన కుమారుణ్ణి ఆ స్థితిలోకి నడిపించినటువంటి ఆయన రెండోసారి రావటం విషయంలో ఆయన పెద్ద జాప్యం చేస్తాడా? చేయడు. కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు ఆయన. ఆయన జరగకుండా పోద్దా? అలాగా అనుమానమే లేదు, ఖచ్చితంగా జరగదు. ఇట్ విల్ హ్యాపెన్. There is no doubt about it. So that is the concept of anticipation and living holy under that anticipation. ఆ యొక్క వేచి ఉండటం, ఆ ఆసక్తితో ఎదురు చూడటంలో పవిత్ర జీవితం అనేది దాని కింద మనకున్నట్లు అర్థమవుతూ ఉంటుంది. అయితే మళ్ళీ చూద్దాం 12వ వచనం, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు. ఇప్పుడు నేను కనిపెట్టుచు హైలైట్ చేయట్లేదు, ఆశతో అపేక్షించుచు మీరు ప్రభు అయిన పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 15వ వచనం చదువుతున్నాను. 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. నేను ఈ 2 వచనాలు ఎందుకు క్లబ్ చేశాను అని అంటే కనుక, ఆశతో అపేక్షించినప్పుడు ఏమవుద్దనంటే, దెర్ ఈజ్ సంథింగ్ యూ డూ పాజిటివ్లీ ఫ్రమ్ యువర్ సైడ్. దెర్ ఈజ్ సంథింగ్. ఒకటేంటనంటే, ఒకవేళ మీ బాబు వస్తున్నాడు అని ఫోన్ చేశాడనుకో, మమ్మీ నేను వస్తున్నానమ్మీ అని అంటే కనుక, బాబుని కలుసుకోవడానికి నువ్వు వెళ్ళగలిగే దూరం వెళ్తావు. ఎయిర్పోర్ట్కో, బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో నువ్వు వెళ్తావు, అట్లీస్ట్ గుమ్మం దగ్గరకో వెళ్తావు. యూ డూ యువర్ పార్ట్ టు రిసీవ్. నీ పార్ట్ నువ్వు చేసుకుంటావు అనమాట, సో దాట్ యూ కెన్ మీట్ హిమ్ ఆల్డే. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లైట్లో వస్తున్నాడంటే, మీ సొంత కొడుకు చాలా సంవత్సరాల తర్వాత ఫ్లైట్లో వస్తున్నాడంటే, రాని అని అంటావా? అనో. యూ డెఫినెట్లీ గో టు ది ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఆశతో అపేక్షించడం అంటే దెర్ ఈజ్ అన్ యాంటిసిపేషన్, దెర్ ఈజ్ అ డిజైర్. సో దానికోసం ఎదురు చూసి ముందుకెళ్తావు. ఒక విధంగా బీ డెలిజెంట్ అనేది ఇట్స్ ద టర్మ్ యూజ్డ్ బై అన్ అథ్లెట్. ఒక అథ్లెట్ అంటే ఇలా ముందుకు వంగి ఉంటాడు చూసా, ఆశతో ఎదురు చూస్తాం. దట్స్ కాల్డ్ డెలిజెన్సీ. వాళ్ళు 1 2 3 అనగానే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ తేడా లేకుండా వాళ్ళు పరిగెడతాం మొదలు పెడతారు. ఎందుకనంటే ఆ పిలుపు, ఆ యొక్క గన్ షాట్ వినగడంగానే దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిలే. దట్స్ కాల్డ్ డిలిజెన్సీ. కాబట్టి ఆ విధమైనటువంటి ఎదురు చూపులో యూ డూ యువర్ పార్ట్. నీ పార్ట్ నువ్వు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికే నేను ఈ సెకండ్ పార్ట్ పేరు పెట్టాను, లేబర్ ఫెర్వెంట్లీ ఫర్ హిజ్ కల్మినేషన్. అంటే ఆయన్ని కలుసుకోవటానికి నీ తరపు నువ్వు చేయగలిగేది చెయ్యి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అని అంటే, ఇంట్లో ఒకవేళ 3 అమ్మాయిలు ఉన్నారనుకోండి, 3 అమ్మాయిలు లేదా 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలకి మీరు ఒక మాట చెప్పారు, రేయ్ మీ గది శుభ్రం చేసేయండి, మీ గది శుభ్రం చేస్తే కనుక మీ అందరికీ ఐస్ క్రీమ్ తినిపిస్తా అని అన్నారనుకోండి. ఇప్పుడు ఆ 3 మీరు కనుక ఇల్లు శుభ్రం చేసినట్లయితే నేను ఐస్ క్రీమ్ పెడతా అని అన్నారనుకోండి, ఆ ఐస్ క్రీమ్ పాజిటివ్గా పెట్టుకొని గబగబా ఇల్లు సర్దేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3కి 3 గదులు ఉన్నాయి. నా గది నేను సర్దేశాను. అయితే ఐస్ క్రీమ్ రావాలంటే తమ్ముడి గది కూడా క్లీన్ అవుతేనే, అక్క గది కూడా క్లీన్ అయితేనే. కాబట్టి నా గది క్లీన్ అయిపోయిన తర్వాత, నా గది క్లీన్ అయిపోయింది అన్నప్పుడు తమ్ముడు గది చూస్తాను, అక్క గది చూస్తాను, అది క్లీన్ అయిందా, అక్కని హెల్ప్ చేయనా, తమ్ముడిని హెల్ప్ చేయనా. ఎందుకో తెలుసా, ఇఫ్ వీ కెన్ ఫినిష్ దిస్ క్లీనింగ్ విల్ గెట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలి. వెన్ యూ హ్యావ్ హోప్, నీకు నిరీక్షణ ఉన్నప్పుడు,
వెన్ యు ఆర్ వెయిటింగ్, నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దానికి తగినటువంటి సిద్ధపాటు ఉంటుంది. దానికోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాలన్నీ బాగా ఉంటాయి. సో దీన్ని ఆధారం చేసుకొని దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫెర్వెంట్లీ, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ విత్ ఎ హోలీ ఇంటెన్షన్, నువ్వు పవిత్రమైనటువంటి ఉద్దేశంతో వేచి ఉన్నట్లయితే యూ విల్ విట్నెస్ ఫెర్వెంట్లీ. ఏ విధంగా పక్క గదులు క్లీన్ చేయడానికి మొదలు పెడతావో, ఎందుకంటే మమ్మీ ఐస్ క్రీమ్ ఇచ్చేది అన్ని గదులు క్లీన్ అయితేనే. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలంటే కనుక సువార్త ఎంతమందికి అందించబడాలో అది జరిగిపోవాలి. కాబట్టి నేను చెప్పేస్తా, అవకాశం ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తా, నాకు ఛాన్స్ దొరికిన వాళ్ళందరికీ చెప్పేస్తా. ఎందుకో తెలుసా, బై దాట్ ఐఎమ్ నేను దేవుని యొక్క రాకడను త్వరపెడుతున్నాను. ఐ యామ్ పుష్ చేస్తున్నాను. ప్రభా నీ పని చేస్తాను, నువ్వు ఇచ్చేస్తా. ఒకవేళ మమ్మీ అన్నదనుకో 3 గంటలకు ఐస్ క్రీమ్ ఇస్తాను, మమ్మీ 3 గంటల దాకా ఇవ్వా అని అంటే, అట్లా కాదురా బాబు, మీరు ఇల్లు క్లీన్ చేసేయండి ఇచ్చేస్తాను. 10 గంటలకు చెప్పింది ఈ మాట, అసలు మాకుబుల్గా అయితే 3 గంటలకు ఇవ్వాలి. మీరు ఏమైనా ప్లాన్ చేస్తారు తెలుసా, 12 గంటల లంచ్ అయ్యే లోపల మనం ఐస్ క్రీమ్ తినేస్తే బాగుంటుంది. కాబట్టి 2 అవర్స్లోనే ఐ విల్ ఫినిష్ మై రూమ్ క్లీనింగ్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దిస్. కాబట్టి వీఆర్ హ్యాజనింగ్ ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రాకడని మన యొక్క కాండక్ట్ ద్వారా, మన యొక్క కమ్యూనికేషన్ ద్వారా 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. నేను పవిత్రంగా ఉంటాను, నేను సువార్త ఎంతమందికి అందించాలో అంతమందికి అందిస్తాను. నేను చెప్పడం నా వంతు, సువార్త అందరికీ అందాలి అంతే. ఈ లోకంలో మత్తయి సువార్త 24:10 ఈ లోకంలో సువార్త అందరూ అంగీకరిస్తారని అక్కడ లేదు. సువార్త అన్య జనులకు బోధించబడుతుంది. సో నువ్వు బోధించకుండా ఉంటే ఆ గ్యాప్ ఉండిపోద్దేమో. అందుకే యేసుప్రభు రావటం డిలే చేశాడేమో. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, యువర్ కాండక్ట్ అండ్ యువర్ కమ్యూనికేషన్, నీ యొక్క జీవితం, నీ యొక్క పవిత్ర జీవితం, నీ యొక్క సాక్ష్యం, నువ్వు ఇతరులకి బోధించడం, నీ యొక్క ప్రత్యక్షత, ఈ 2 జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి యోనాకు వచ్చిన అనుభవం ఉంటుందని మీరు అనుకోవద్దు. ఏంటి సార్ యోనాకు వచ్చిన అనుభవం అంటాము? యోనా గ్రంథం 3:4 చూస్తే మనోడు చాలా రిలక్టెంట్గా వెళ్ళాడు అక్కడికి. మనకి తెలిసిందే, ఇష్టం లేకుండా వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు అన్యులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి అనేది తనకున్నటువంటి ఫీలింగ్. రిలక్టెంట్గానే వెళ్ళాడు. సరే మొత్తానికి దేవుడు చెప్పమన్నాడు కదా అని చెప్పాడు. చెప్పితే మార్నింగ్ మొదలుపెట్టాడు ఆయన, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం దాకా ఇది జరిగేది. మార్నింగ్ మొదలుపెట్టి సాయంకాలం దాకా ఆయన కనబడినోడికల్లా చెప్పుకుంటా వెళ్ళాడు, అంతే నడుచుకుంటా. ఒక రోజులో ఎంత నడుస్తాడు, మహా అయితే 7-8 కిలోమీటర్లు నడుస్తాడేమో. అలా చెప్పుకుంటా వెళ్ళాడు. అయ్యా ఇంకొక 40 రోజుల్లో దేవుడు మహా ఉగ్రతను కురిపించబోతున్నాడు, ఈలోగా మీరు పశ్చాత్తాపడితే సరే లేకపోతే లేదు, ఇంతే. ఇలా చెప్పుకుంటా వెళ్తా ఉన్నాడు, ఇలా చెప్పుకుంటా. అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, రాత్రి పడుకున్నాడు. పొద్దున్న లేచి అసలు యాక్చువల్గా దేవుడు 3 రోజులు చెప్పమన్నాడు, ఆయనకి ఇష్టం లేదు. ఏమొద్దా అని చూస్తూ ఉన్నాడు, కొంచెం ఎత్తు గట్టు మీదకి ఎక్కువ చూసాడేమో. చూస్తూ ఉన్నాడు, ఏముంది, ప్రజలంతా కూడా నెత్తి మీద బూడి తీసుకొని బట్టలు చింపేసుకొని మొత్తం అందరూ ఏడవడం మొదలుపెట్టారు. పశ్చాత్తాపం, దాట్ ఈజ్ కాల్డ్ అ మైటీ రివైవల్. గొప్ప ఉద్యమం వచ్చేసింది. దీనికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ఏంటి తెలుసా, నోవహ కాలంలో నోవహు ఓ పక్కన పడవగడుతూ, ఓ పెద్ద పడవగడుతూ, సముద్రం పక్కన కూడా కాదు, ఎక్కడో ఎత్తైన స్థలంలో ఓ పెద్ద చాలా ఫ్లాట్గా ఉండుంటుంది. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉంటే కనుక ఆ యొక్క పడవ పెద్ద నావ ఉండటానికి ఉండదు కదా, అందుకని చాలా ఫ్లాట్ గ్రౌండ్ ఏదో చూసి ఉంటాడు. ఆ గ్రౌండ్ మీద ఆయన పెద్ద పడవ కడతా ఉంటే ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్, మేబీ 90 years, 100 years, మేబీ సమ్ పీపుల్ సే ఇట్స్ 120 years. అన్ని సంవత్సరాలు పడవ కడుతూనే ఉన్నాడు. తాను, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య, 8 మంది ఈ పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ చెప్తూనే ఉన్నారు. అపహాస్యం చేశారు, గేలి చేశారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మై ఫ్రెండ్స్, అయితే యేసుప్రభు వారు చెప్పారు, ఇక్కడ పేతురు కూడా చెప్తున్నాడు, అంత్య దినాల్లో అలా గేలి చేస్తారయ్యా, నీకు అనవసరం అదే, నువ్వు చెప్పాలి, నువ్వు అంతే. యేసే అన్నాడు, నువ్వు అందరికోసారి చెప్పేసే. అరే ఈ 10 మందికోసారి చెప్పారా, 10 మందికి చెప్పొచ్చేసే, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అని అంటే వాళ్ళు వింటారా లేదా నాకు అనవసరం. బాబు చెప్పన్నారు, బాబు చెప్పన్నారు, బాబు చెప్పన్నారు, బాబు చెప్పన్నారు, చెప్పేశాను సార్, అందరూ చెప్పేశాను సార్, అయిపోయిందా, అందరూ చెప్పేశాను సార్. దాట్స్ కాల్డ్ ఫినిషింగ్ మై జాబ్, ఫినిషింగ్ మై పార్ట్. అంటే నేను ఒక వృత్తిలాగా చెప్పట్లేదు, కానీ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అది ఫెర్వెంట్లీ చేయాలి, అంటే ఇష్టపూరితంగా, మనఃపూర్వకంగా. నేను దేవుని యొక్క రాకడను సిద్ధపరుస్తున్నాను,
త్వరపెడుతున్నాను అని అంటానికి ఇది చెప్పాలి. కాబట్టి ఈ యొక్క దేవుని రాకడ కోసం సిద్ధపరచడం లేకపోతే త్వరపెట్టడం అనేది ఇక్కడ పేతురు మొదటిసారి మాట్లాడాడు అని అనుకోను. దీన్ని ఇదివరకే కొంతమంది భక్తులు మాట్లాడారు. యాకోబు ఆ విధంగా మాట్లాడాడు. మొట్టమొదటి యెరూషలేము సంఘం యొక్క కమిటీ మీటింగ్ జరుగుతోంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్కి వచ్చినప్పుడు ముగ్గురు పెద్దలు ఉండేవాళ్ళు, యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళు ముగ్గురు పెద్దలు. అయితే అన్యులకు సువార్త చెప్పి అప్పుడే వచ్చారు ఎవరో పౌలు, బర్నబా. వీళ్ళందరి మధ్యన ఒక పెద్ద కమిటీ జరుగుతుంది. అన్యుల్ని చేర్చుకోవాలా లేదా, వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు విధించాలి, ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో యాకోబు మాట్లాడుతున్నాడు ఆ టైంలో. ఎందుకంటే అందరికంటే పెద్దగా యాకోబుని చూస్తూ ఉన్నారు కాబట్టి. 15వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. 14వ వచనం చూద్దాం. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించునో సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను. ఇప్పుడు వాళ్ళు కొర్నేలికి సువార్త చెప్పాడు పేతురు. ఆ తర్వాత పౌలు, బర్నబాలు వెళ్ళి ఈ యొక్క మధ్యాసియా, గలతియా ఈ ప్రాంతాల్లో, కుప్ర ఈ ప్రాంతాల్లో సువార్త బోధించుకుంటూ వచ్చారు. అంతియోకు ఈ ప్రాంతాల్లో సువార్త బోధించుకుంటూ వచ్చారు. చాలామంది మారుమనసు పొందారు. చాలామంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. చాలామంది చావుకి చెగించి పవిత్ర జీవితం జీవించడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళని, ఇది ప్రశ్న. అప్పుడు యాకోబు ఉన్నాడంటే, అయ్యా ప్రవక్తలు చెప్పారు కదా, అన్యజనుల్లోంచి దేవుడు తన నామాన్ని గణపరిచే వాళ్ళని ఏర్పరచుకుంటాడని, ఒక సంఘాన్ని సిద్ధపరుస్తాడని. ఇది 15వ వచనం. తర్వాత 16వ వచనంలో ఆ తర్వాత సింహాసనం ఏర్పరచబడుతుంది, దావీదు సింహాసనం సిద్ధపరచబడుతుంది, నూతన యెరూషలేము కట్టబడుతుంది. ఇది ఎప్పుడు జరుగుద్ది? అన్యజనులకు సువార్త బోధించిన తర్వాత. సిమియోను చెప్పాడు అది నెరవేరాలి, అది నెరవేరుతుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అంటే ఇక్కడ ఎవరెవరికి సువార్త బోధించాలో అది బోధించేదాకా ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు. రాడు. అది బోధించిన తర్వాత తక్కువని వచ్చేస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటియు ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఆయన ఉన్నాడని, ఆయన లోకరక్షకుడని, ఇది సర్వలోకంలోకి బోధించబడిందని ఒక సాక్ష్యార్థమే బోధించిన తర్వాత అప్పుడు ఆయన వస్తాడు. వాళ్ళు అంగీకరించకపోని. నోవహు కాలంలో బహుశా నోవహు ప్రతి వాడికి చెప్పుండి ఉంటాడు, ప్రతి వాడికి. వాళ్ళు ఎవ్వరు వినలేదు, అందుకనే వాళ్ళు నాశనం అయిపోయారు. సో ఇప్పుడు 2 పాయింట్స్ మనం చూసాం. లివ్ హోలీ విత్ యాంటిసిపేషన్, పవిత్ర జీవితాన్ని జీవించు ఎదురు చూస్తూ. లేబర్ ఫెర్వెంట్లీ ఫర్ హిస్ కల్మినేషన్, నువ్వు కష్టపడి పరిచర్య చేయి, అది అంతానికి నడిపిస్తుంది, రెండో రాకడికి నడిపిస్తుంది. నౌ 3వది చూద్దాం, 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనలను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము. ముఖ్యంగా ఈ అపార్థం అనేది దేని విషయంలో వచ్చింది? రాకడి విషయంలో వచ్చింది, ధర్మశాస్త్రం విషయంలో వచ్చింది, విశ్వాసం విషయంలో వచ్చింది. వాటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సరే, బేసిక్గా దీంట్లో నేను 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఏంటనంటే దేవుని యొక్క దీర్ఘశాంతము, దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అనంటే తన కోపానికి పెద్ద ఫిల్టర్ పెట్టాడన్నమాట అర్థం. తన ఉగ్రతకు పెద్ద ఫిల్టర్ పెట్టాడనమాట. అయితే ఆ ఫిల్టర్ పెట్టడం బట్టి ఈ భూలోకం మీదకి ఇంకా ఉగ్రత రాలేదు. అది దీర్ఘశాంతం అంటే అర్థం చేసుకోవాలంటే. సో దేవుడు ఆ యొక్క దీర్ఘశాంతాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి
నీ జీవితంలో సర్దుబాటు చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి కాబట్టి హీఈస్ వెయిటింగ్. ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయితే ఆయన లేట్ చేస్తున్నాడని మనము దాన్ని ఆసరాగా తీసుకోకూడదు, నాశనం చేసుకోకూడదు. సో ఆయన ప్రేమను గుర్తించినటువంటి వాళ్ళంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అయితే రెండో పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది, నాకు దీంట్లో నచ్చేది ఏంటంటే, మనము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో చూసినట్లయితే పేతురు భక్తుడు ఎప్పుడైతే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు యాకోబుని చంపేశాడు, ఏది యోహాను యొక్క సహోదరుడని యాకోబుని చంపేసిన తర్వాత ఇక పేతురు నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఆయన జైల్లో కూడా పెట్టారు. అయితే దేవదూత వచ్చి ఆయన్ని విడిపించేయటం, తర్వాత ఆయన బయటకు వచ్చేయటం. సార్ నెమ్మదిగా ఆయన ఆ బాధ్యతలన్నీ యేసుప్రభు తమ్ముడైనటువంటి యాకోబు నెత్తి మీద పెట్టేసి ఆయన నెమ్మదిగా జారుకొని ఆయన అంత్యోకు ప్రాంతానికి వచ్చాడు. అంత్యోకు ప్రాంతంకి వచ్చి అంత్యోకులో ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పౌలు కూడా అక్కడికి వచ్చాడు. పౌలు అంత్యోకులో పేతురు యొక్క ద్వంద్వ బుద్ధి చూశాడు. యోధా నాయకులు ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నాడు, లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడు పౌలు తట్టుకోలేక, పేతురు ఎన్నో రెట్లు సీనియర్, యేసుప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నాడు. పెంతుకోస్తుకి ఆయన శుభారంభంగా ఉన్నాడు. తర్వాత ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు ఆయన ముందు పిల్లకాకి, అంటే అప్పుడు భాషలో చెప్పాలంటే. అయితే పౌలు భక్తుడు పేతుర్ని నిలదీశాడు. అయ్యా, నువ్వు ఇలా ఉండటం తప్పు అని అన్నాడు. ఆ మాట గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనం. అంటే పౌలు భక్తుడు పేతురు యొక్క సంఘంలో ఉన్నటువంటి తన స్థానాన్ని కొట్టేశాడని కాదు, పక్కకి తప్పించేశాడని కాదు. ఈ 11-12 వచనాలు ముందు కనుక మనం చూసినట్లయితే 8-9 వచనాల్లో ఆది సంఘానికి 3 పిల్లర్స్ లాగా ఉన్నారు అని పేతురు, యోహాను, యాకోబు పేర్లు ఉపయోగించాడు. యాకోబు అంటే ఎవరంటే యేసుప్రభు యొక్క తమ్ముడు. యోహాను యొక్క సహోదరుడు యాకోబు అప్పటికే చచ్చిపోయాడు. కాబట్టి వాళ్ళు ముగ్గురిని నాయకులుగా ఆయన గుర్తించాడు. హీ అండర్స్టూడ్ దెమ్ యాజ్ ద లీడర్స్. బట్ వెన్ ఇట్ కేమ్ టు అడ్రస్సింగ్ అన్ ఇష్యూ, ఒక సమస్యను అడ్రస్ చేసినప్పుడు ఆయన పబ్లిక్గా ప్రతిఘటించాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ఎల్డర్ అనుకోండి, ఒక చిన్న పిల్ల కాకొచ్చి, ఏం సార్ మీరు ఆ రోజు అలా మాట్లాడారు, అలా మాట్లాడచ్చా అని అన్నారనుకోండి, అది తప్పో రైటో రాంగో వదిలేండి, ఏదో ఒకటి. మీరు ఆ విధంగా పబ్లిక్గా ఎవరన్నా మిమ్మల్ని అడిగితే కనుక మీరు మొహం చిన్నపుచ్చుకోవటమే కాదు, నీ ముఖం ఇంకెప్పుడు చూడరా అనేటువంటి కక్ష అలాంటిది ఉంటుంది. పేతురు భక్తుడు అసలే ఆయన శాంగ్వైన్, ఆ దులుకుతనం ఉన్నటువంటి వాడు. దేవుని కృపను బట్టి ఆ యొక్క టెంపర్మెంట్, ఆ యొక్క వ్యక్తిత్వం పరిశుద్ధాత్మని కిందకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఆయన పేతురు భక్తుడు పౌలుని అంగీకరించడమే కాదు, తనకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడంటే, ఇప్పుడు రాసినటువంటి లేఖన భాగాలు 1వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు, తర్వాత ఇక్కడ కూడా తాను రాసినటువంటి లేఖన భాగాలు దేవుని ప్రేరణ బట్టి రాయబడ్డాయి, పరిశుద్ధాత్మని ప్రేరణ బట్టి రాయబడ్డాయి అని పాత నిబంధన ప్రవక్తల యొక్క లేఖనాలతో సమానంగా వాటిని ఈక్వల్ పెడస్టల్లో పెట్టారు. అది మీకు ఆల్రెడీ 1వ అధ్యాయం చివరి భాగంలో చూపించాను. అయితే ఇప్పుడు దాంతోపాటు ఇంకెవరిని చేర్చాడు తెలుసా? పౌలు భక్తుడి యొక్క లేఖనాలు కూడా చేర్చాడు. అంటే హీజ్ రైటింగ్స్ ఆర్ ఈక్వలీ ఇన్స్పైర్డ్ యాజ్ మైన్. నా ద్వారా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ప్రేరేపించి వాక్యాన్ని రాయిపించాడో పౌలు ద్వారా కూడా అలాగే రాయిపించాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అది ఎలా సాధ్యమైంది? హీఈస్ నౌ లవింగ్ పౌల్ని ప్రేమిస్తున్నాడు. ఇసుబియస్ అనేటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే, పౌలు పేతురు ఇరువురు కూడా వాళ్ళ చావుకు ముందు వాళ్ళని జైల్లో పెట్టారు. ఆ జైల్లోకి వెళ్ళకముందు కొన్ని సందర్భాల్లో ఇద్దరూ కలిసి బోధించినట్లు కొన్ని దాఖలాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మేబీ అది జరిగిందేమో. ఆ సందర్భంలో ఈ ఉత్తరం రాశాడేమో. ఆయన ఎక్కడో ఉన్నటువంటి పౌలు గురించి ఏదో కబుర్లు ఆడటం కాదు. ఇద్దరు రోమ్ పట్టణంలోనే ఒకే దినాన్న చనిపోయినట్లు కూడా మనకి చాలా రకాలైనటువంటి రుజువులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పౌలుని తనతో సమానంగా పెట్టడం అనే దాంట్లో నాకేమర్థమవుతుంది తెలుసా? దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతూ, మనోడు ఆ రోజు తిట్టాడు, కరెక్టే, నా మేలు కోసమే కదా తిట్టాడు, ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు తిట్టినా సరే ఐ లవ్ యూ సో మచ్ అని ఒక విధంగా వాళ్ళ మధ్యన ఆ సంఘీభావం, వాళ్ళ మధ్యన ఆ విధంగా ఒడిదుడుకులన్నీ సెటిల్ అయిపోవటం. నువ్వు దేవుని రాకడ కోసం సిద్ధపడే వ్యక్తివైతే ఎవరో గురించి వదిలే, నీ భార్యతో, నీ భర్తతో,
నీ ఇరుగు పొరుగు వారితో, నీ పిల్లలతో, మీ ఆఫీస్లో ఉన్నటువంటి కలీగ్స్తో ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా? వై డోంట్ యూ సెట్ ఇట్ రైట్? ఎందుకు సెట్ రైట్ చేసుకోకూడదు? మీలో చాలామంది ఇలాంటి తలంపులు ఎప్పుడు కలిగి ఉంటారంటే బలలో చేసే ముందు, బలలో చేయటానికి దెర్ ఇస్ ఎ ప్రిపరేషన్. అందుకనే మీరు ఆ టైంలో మన మనసులో ఏముందా అని ఆలోచించాం. బల్ల ప్రిపేర్ అయ్యి ఎవరో ఒకరు చెప్తారు, కానీ దేవుని రాకడికి ఆ విధంగా బాబు వస్తున్నానని ముందు ఫోన్ చేసి ఆయన చెప్పడాయన, ఆయన ఏమి సైన్ పంపించాడు ముందు. ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైం. నువ్వు ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటే ప్రేమ అనేది నీ యొక్క అనుదిన జీవితాన్ని ఎంతగా రూల్ చేస్తుందో ఆలోచించండి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్, నీలో ప్రేమ లేకపోతే, ఆ అగాపే లవ్, ఆ దైవికమైనటువంటి ప్రేమ లేకపోతే, యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రాకడ కోసం నిన్ను సిద్ధపరచుకోవట్లేదు. పేతురు అందుకే తన చివరి లేఖలో తను మేబీ ప్రజలు అనుకుంటున్నారేమో ఈయనకి పౌలుకి పడదని, అందుకని ఆ థాట్ని కొట్టిపడేశాడు. నో, వి లవ్ ఈచ్ అదర్, వి అగ్రీ ఈచ్ అదర్, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆ విధమైనటువంటి అగ్రిమెంట్ లేనటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఎవరు ఉన్నారా? ప్లీజ్ యూ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. సో వీ హ్యావ్ లుక్డ్ అట్ 3 points టిల్ నౌ. లివ్ హోలీ విత్ యాంటిసిపేషన్, పవిత్రంగా జీవించు ఎదురు చూస్తూ. లేబర్ ఫర్వెంట్లీ ఫర్ హిస్ కల్మినేషన్, కష్టపడి పరిచర్య చేయి ఆయన యొక్క రాకడ కోసం. లవ్ వన్ అనదర్ ఇన్ ప్రిపరేషన్, ఒకరినొకరు ప్రేమించుకోండి సిద్ధపాటుగా. నౌ ఫైనలీ లైఫ్ ఇన్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెషన్. కృపలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కృపలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అప్వర్డ్ యాజ్ ఫార్ యాజ్ స్పిరిచువాలిటీ ఈజ్ కన్సర్న్. క్రైస్తవ జీవితం డబ్బులు కిందకి వెళ్ళిపోవచ్చు, ఆస్తులు కిందకి వెళ్ళిపోవచ్చు, ఆరోగ్యం కిందకి వెళ్ళిపోవచ్చు, సంపద కిందకి వెళ్ళిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం కిందకి వెళ్ళకూడదు, దేవునితో నీకు ఉండేటువంటి సంబంధం. ఆత్మీయతలో మాత్రం తేడా కలగడానికి వీల్లేదు. ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్, అది జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని కృప ఎప్పుడూ అది ఎదిగేటట్లే చేస్తూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, నువ్వు ఎదగట్లేదనంటే యు ఆర్ డయింగ్, నువ్వు చచ్చిపోతావు అని అర్థం అన్నమాట. అయితే 17వ వచనం 18వ వచనం, ప్రియులారా, బ్యూటిఫుల్. ప్రియులారా అనేటువంటి ఈ మాట, బిలవడ్ అనేటువంటి మాట ఈ 3వ అధ్యాయంలో ఆయన 4 సార్లు ఉపయోగించినట్లు మనం చూస్తాం. 4 times. 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రియులారా అని ఉపయోగించాడు. మీ మనస్సులను రేపుచున్నాను. ఎందుకు ప్రియులారా అని పిలిచాడు అని అంటే, అయ్యా మీరు ఈ విధంగా జీవించాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, మళ్ళీసారి జ్ఞాపకం చేస్తున్నా అని మనసుని రేకెత్తించడానికి. 3వ అధ్యాయం 8వ వచనం మళ్ళీసారి ప్రియులారా అని ఉపయోగించాడు. ఏంటి? మీరు అమాయకంగా మర్చిపోవద్దు, సంగతి మర్చిపోకుండా ఉండడానికి మిమ్మల్ని పిలుస్తున్నాను. 3వ అధ్యాయం 14వ వచనం, మొదటి 2 వచనాల్లో ఒకసారి, 8వ వచనం ఒకసారి, 14వ వచనం, జాగ్రత్త పడుడి, దానికి ప్రియులారా అని ఉపయోగించాడు. ఇక 4వది ఇది, పడిపోకుండా కాచుకొని ఉంటాడు, బివేర్. మైండ్, ఇగ్నోరెన్స్, డిలిజెన్స్, బివేర్. ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 మనము ఈ యొక్క చివరి అధ్యాయానికి కేంద్రం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మనసులో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, తప్పుడు బోధకుల విషయంలో ఎప్పుడు తప్పుడు దోవలోకి వెళ్ళిపోవద్దు. జాగ్రత్తగా ఎదురు చూస్తూ తొట్టిల్లపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తపరచుకోండి. ఇది ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు చూద్దాం. 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండడి. విశ్వాసి రక్షణ కోల్పోడు, కానీ స్థిరత్వాన్ని కోల్పోతాడు, స్థిర మనస్సును కోల్పోతాడు. హీ కెన్ లూజ్ స్టెడ్ఫాస్ట్నెస్ బట్ హీ మే నాట్ లూజ్ సాల్వేషన్. మరి ఈ స్థిర మనస్సును కోల్పోతే ఏమవుద్ది? యూ లూజ్ పీస్, యూ లూజ్ జాయ్, యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎత్తబడతావు, అగ్నిలోంచి లాగబడినట్లుగా
ఆ విషయమే 1 కొరింథీ 3 అధ్యాయంలో చెప్తున్నాడు. కొంతమంది అగ్నిలోంచి లాగినట్లు ఉంటారని. ఎత్తబడతావు, పరలోకంలోకి వెళ్తారు. పరలోకంలో మిగిలిన వాళ్ళందరికీ అవార్డులు ఉంటాయి, నీకు ఉండవు. మిగిలిన వాళ్ళు నెత్తి మీద కిరీటాలు ఉంటాయి, నీకు ఉండవు. ఎందుకంటే నీకు పరలోకంలో స్థానం ఉంది. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ యూ హ్యావ్ లాస్ట్ ద జాయ్, యూ హ్యావ్ లాస్ట్ ద రివార్డ్, యూ హ్యావ్ లాస్ట్ ది పీస్. కాబట్టి స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండడు. వెన్ యూ స్లిప్ యూ లూజ్ జాయ్, హోప్, విట్నెసింగ్ లైఫ్. స్పిరిచువాలిటీ షుడ్ ఆల్వేస్ బీ గ్రోయింగ్. అది ఎప్పుడూ ఎదిగేదిగా ఉండాలి. ఈ యొక్క గ్రేస్ అనేది మీరు ఇప్పటిదాకా ఏమనుకొని ఉంటుంటారంటే మారు మనసు పొందడానికి ఒక్కదానికే పనికి వస్తుందని. నో. గ్రేస్ ఈజ్ ద థింగ్ దట్ మేక్స్ యూ టు లివ్. నిన్ను జీవింపచేసేది కృప. ఆ కృప లేని క్షణం నీ బతుకు అవుట్ అయిపోద్ది. ఆయన కృప ఉంటే శ్రమలు ఎదుర్కొంటావు, ఆయన కృప ఉంటే సువార్త బోధిస్తావు, ఆయన కృప ఉంటే నువ్వు పరిచర్య చేస్తావు, ఆయన కృప ఉంటే ఇతరులను ఆదరిస్తావు, ఆయన కృప ఉంటే ఆయన ఇచ్చినటువంటి వరాలని దేవునికి మహిమార్థంగా వాడుతూ ఉంటావు, ఆయన కృప ఉంటే ఆత్మీయంగా ఎదుగుతావు. ఓన్లీ గ్రేస్ కెన్ మేక్ యూ సర్వైవ్ ఈ యొక్క లోకంలో. దేవుడు మనకి నానా విధాలైనటువంటి కృపావరాలు ఇచ్చాడు. ఆ వరం పని చేయాలంటే కృప ఉండాలి. మనకి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లు ఇస్తే గ్యాడ్జెట్ ఎప్పుడు పని చేస్తుంది? ఎలక్ట్రిసిటీ ఉంటేనే. కృపావరం అంటే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ లాంటిది అనమాట. గ్యాడ్జెట్ ఉండే ఏమి లాభం? కరెంట్ లేకపోతే. అది పరిస్థితి. వరం ఎప్పుడు పని చేస్తుంది తెలుసా? కృప ఉంటేనే. ఈ కృప దేవుడి దగ్గర నుంచి ఏ రోజుకి ఆ రోజు వచ్చేది. నిన్న వచ్చిన కృప ఈరోజు పని చేయదు, నిన్నటి కరెంట్ ఈరోజు పని చేయదు. ఇట్ హ్యాస్ టు బి ఎవ్రీడే. ఈరోజు ఆ కృప నాకున్నదా? అయితే ఆ కృప కనుక లేకపోతే ఏమవుతుంది? చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ ఉండదు. నాలెడ్జ్ అండ్ గ్రేస్. నాలెడ్జ్ ఎక్కువై గ్రేస్ కనుక లేకపోతే ప్రైడ్ వస్తుంది. నాలెడ్జ్ లేకుండా గ్రేస్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పావర్టీ వస్తుంది. ఇదేమో ప్రైడ్, గర్వానికి దారితీస్తుంది. ఇది పావర్టీ అంటే ఆత్మీయంగా చాలా పేదరికంలోకి వెళ్ళిపోతావు, బలహీనంగా వెళ్తావు. కాబట్టి నీ జీవితం బ్యాలెన్స్గా ఉండాలంటే మనము అనుభవంతో కూడినటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానం, కృప అనుభవ జ్ఞానాలు, ఈ రెండు మనకున్నట్లయితే వీ క్యాన్ లివ్ ఎ వెరీ పీస్ఫుల్ లైఫ్. ఈ ప్రాఫిటిక్ ట్రూత్ మన జీవితంలో దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? క్యాలిక్యులేషన్ కోసం కాదు, స్పెక్యులేషన్ కోసం కాదు, డిప్రెషన్ కోసం కాదు, అగ్రెషన్ కోసం కాదు, మోటివేషన్ కోసం. దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని, పేతురు ఈ యొక్క వర్తమానాన్ని తాను మనకు ఎందుకు ఇస్తున్నాడు? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అని క్యాలిక్యులేట్ చేయడానికి కాదు, అసలు వస్తాడో రాదా స్పెక్యులేట్ చేయడానికి కాదు, వస్తే నా బతికేమైపోద్దని డిప్రెషన్లోకి వెళ్ళటానికి కాదు, ఎలాగొస్తాడు అని అగ్రెషన్లోకి వెళ్ళటానికి కాదు. ఒకే ఒక ఉద్దేశం, మోటివేషన్. ఎందుకు మోటివేషన్? 1 పవిత్ర జీవితం, 2 సువార్త పరిచర్య, 3 ఈ లోకంలో నాకేం లేదా, ఏం పర్లా, అక్కడ నాకు ఉంటుంది. ఐ విల్ హ్యావ్ దట్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. అది నా జీవితాన్ని కట్టగలుగుతుంది. భారతదేశానికి తోమ సువార్త బోధించడానికి వచ్చాడు. లెట్ మీ షేర్ దిస్ అండ్ కంక్లూడ్. ఆయన సువార్త బోధించడానికి రాలేదు. యాక్చువల్గా ఆయనకి రావడానికి ఇష్టం లేదు. చీట్లు వేసినప్పుడు ఈ భారతదేశం తోమకు వచ్చింది. భారతదేశంలో అప్పట్లోనే చాలామంది దేవుళ్ళని, దేవతలను కొలుస్తూ ఉండేవాడు. కాబట్టి తోమాకి భయం వేసి నేను వెళ్ళని ఆయన సిరియా ప్రాంతానికి వెళ్ళాడు. అయితే తోమ రాసినటువంటి ఆ యొక్క కార్యములు, తోమ యొక్క కార్యములు అనేటువంటి గ్రంథంలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాత్రి ఆయనకి దర్శనం కానీ కల కానీ అనంది. ఆయన కనబడి మాట్లాడితే ఆయన మాట్లాడడాన్ని బట్టి నేను వెళ్తాను ప్రభు అని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి ఆయన ఒక పనిచేసేవాడుగా వచ్చాడు, కాంట్రాక్టర్గా వచ్చాడు. ఆ టైంలో ఈ యొక్క భారతదేశాన్ని గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తూ ఉంటాడు. ఆ చక్రవర్తి రాజ్యం దక్షిణ భారతదేశం కేరళ నుంచి ఉత్తర భారతదేశం లాహోర్ ఆ ప్రాంతం దాకా ఉండేది. పార్థియా దేశం అనేవాడు. అయితే దానికి గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఈ చక్రవర్తి గురించి మొట్టమొదటిగా బయటపెట్టింది బైబిలే. అంటే ఓ విధంగా చెప్పాలంటే బైబిల్ అంటే తోమ రాసినటువంటి పత్రికలోనే బయటపడింది. అయితే ఈ మధ్యకాలంలో 1840లో 1930లో నాణ్యాలు దొరికినాయి. అప్పుడు అర్థమైంది నిజమే గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. సరే, ఈ గోండోపరస్ అనేటువంటి చక్రవర్తి ఈ థామస్ని ఆయన్ని ఈ బిల్డింగ్ కట్టమని డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ తోమ ఏం చేసేవాడు, ఆ డబ్బులు తీసుకొని
అవి సువార్త పరిచయకు వాడుతూ ఉండేవాడు. అయితే రాజుగారికి పని అవుతుందిలే అనుకుంటున్నాడు, డబ్బులు వెళ్తా ఉన్నాయి. అయితే ఈలోగా గోండోపరస్ గారి యొక్క తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోతే అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ బతికొచ్చాడు అనుకోండి. అయితే తాను చెప్పినటువంటి అనుభవం అనమాట. ఆయన చచ్చిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తన్నే పరలోకాన్ని తీసుకెళ్ళాడంట. ఎవరు? గోండోపరస్ తమ్ముడు తీసుకొని వెళ్తే ఆయన వెళ్తా ఉన్నాడంట. ఎక్కడ తీసుకెళ్తామంటే నీకోసం సిద్ధపరిచిన ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. సరే వెళ్తా ఉన్నాడు. ఓ పెద్ద బిల్డింగ్ కనబడిందంట. దాని పక్కన ఒక చిన్న గుడిసె ఉంది. ఈ పెద్ద బిల్డింగ్ చూసి ఈ బిల్డింగ్ చాలా బాగుంది అనుకుంటున్న లోపల ఆ దేవదూత చిన్న గుడిసెలోకి తీసుకెళ్ళి ఇది మీ ఇల్లు అన్నాడట. అని అంటే ఆ ఇంట్లోకి వెళ్తే ఈ బిల్డింగ్ ఎవరిదానంటే మీ బ్రదర్దిలే అన్నాడు. మీ బ్రదర్దే తోమా కడుతున్నాడు ఈ బిల్డింగ్ ఎక్కడ అన్నాడంట. సరే ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో కానీ మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసిన తర్వాత వాళ్ళ అన్నకి చెప్పాడంట, అన్న ఈ తోమలేడా నీకు పరలోకంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. అప్పుడు వాళ్ళ అన్న తోమాని పిలిచాడు. నువ్వు అసలు డబ్బులు ఇస్తున్నాను కదా సింహాసనం నేను ఇది కట్టమని, కోట కట్టమని, ఎక్కడ దాకా వచ్చింది అన్నాడు. అని అంటే తోమ ఏం చెప్పాలో అర్థం కాకాల నుంచొని ఉంటే చెప్పు ఏమైందనంటే, సార్ నేను సువార్త పరిచర్యకి వాడుతున్నానంటే అప్పటికే తమ్ముడు చెప్పాడు కాబట్టి తను అంగీకరించి చరిత్ర చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాల ద్వారా గోండోపరస్ ఇంకా 6 రాజులు ఈ తోమా యొక్క కాలంలో వాళ్ళు మారుమనసు పొందటం, బాప్తీసం పొందటం, ఇంత ప్రక్రియ దాకా జరిగిందని 233 కుటుంబాలు తోమా యొక్క పరిచయం ద్వారా వాళ్ళు ప్రభు దగ్గరకు రావటం అనేది చూస్తూ ఉన్నాం. తోమా అంత విస్తృతంగా అలాంటి పరిచర్య ఎందుకు చేయగలిగాడు? భయం వేసింది భారతదేశం రావడానికి. కానీ భారతదేశం వచ్చిన తర్వాత ఎందుకు చేయగలిగాడు? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యందు విశ్వాసం, దేవుని యొక్క కృపలో ఎదగడం మొదలుపెట్టాడు, తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఉపయోగించడం మొదలుపెట్టాడు. మై ఫ్రెండ్స్, ఈ 2 పత్రికలను బట్టి నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఇదే. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మొదటిది పవిత్రంగా జీవించాలి, ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. రెండోది మనకు అవకాశం ఇచ్చినంత కొద్దీ మనము పరిచర్య చేస్తూ ఉండాలి. పవిత్రత, పరిచర్య ఈ 2 సమపాళ్లలో మన జీవితంలో ఉండాలి. ఒకవేళ లేదు అనంటే దేవుని యొక్క రాకడ గురించి అయితే డౌట్ ఉంది, లేకపోతే ఇంకా ఎప్పుడో జరుగుద్ది అనుకుంటున్నాం, లేదనంటే నోవాహ్ కాలంలో చెప్పితే వాళ్ళకి బుర్రకి ఎలా ఎక్కలేదు, నీకు కూడా అలా ఎక్కలేదేమో. అలాంటి స్థితిగతుల్లోకి మనం వెళ్ళకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, పేతురు భక్తుడు రాసినటువంటి ఈ యొక్క పత్రికలను మేము ధ్యానం చేయగలటకు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. 24 గంటలు 24 అవర్స్ దీని మీద మేము కలిసి ధ్యానం చేసాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే దగ్గర 200 గంటలు దీని మీద నేను కుస్తీ పట్టాను, అధ్యయనం చేశాను. తద్వారా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానానికే మీకు వందనాలు. అది జ్ఞానం అని చెప్పాలి ప్రభా. అయితే ఈ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి ప్రభా. మా జీవితంలో అన్వయించుకోవాలి ప్రభా. మా జీవితంలో దాన్ని జీర్ణింప చేసుకోవాలి ప్రభా. దాన్ని మా జీవితంలో అన్వయింపు చేసుకోవాలి ప్రభా. 2 ప్రాముఖ్యమైన విషయాలు, పవిత్రత, పరిచర్య. మా జీవితానికి 2 కాళ్ళులాగా ఉండాలి ప్రభా. కుంటోళ్ళలాగా మేము బతకూడదు, అవుటోళ్ళలాగా మేము ఉండకూడదు ప్రభా. ఆత్మీయంగా 2 కాళ్ళ మీద నిలబడాలంటే పరిచర్య, పవిత్రత మా జీవితంలో సమపాళ్లలో ఉండగలగటం ఈ వాక్య ధ్యానాలు ప్రభా మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.